కీర్తనలు బాగా చదవండి, అందులో ఈ బ్రతిమలాటలన్నీ ఉంటాయి. నువ్వు ఎందాక మౌనంగా ఉందువు, నీ ముఖమును నీ వేళ తిప్పుకొనుచున్నావు. ఈ మాటలు చూసి నవ్వుకున్నా నేను. దేవుడిని ఇట్ట అడుగుతాడేంది? దేవుడు ముఖం తిప్పుకోవటం ఏంది? దేవుడు మౌనం అవటం ఏంటి? దేవుడు అలగటం ఏంటి? దేవుడు మాట్లాడకపోవటం. నిజంగా చేశాడు. భక్తులు పిచ్చి చేష్టలు చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడలా. ఇదంతా దేవుని హృదయ సౌందర్యం, ఆ మంచి హృదయము దేవునిది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మరి మన దగ్గరకు వచ్చి మనతో వ్యవహరించేటప్పుడు ఎలా వ్యవహరిస్తున్నాడు ఆయన? మన వంటి వాడుగానే వ్యవహరిస్తున్నాడు. వ్యవహరిస్తున్నప్పుడు మనం అన్నీ ఆయనకి చెప్పుకోవాలి. చెప్పాలా లేదా? ఎంత బ్రతిమలాడుతున్నాడో. పావురమా నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము, నీ స్వరము నాకు వినబడనిము, నీ ముఖము నాకు. అరే నా ముఖం నీకు తెలియదా? నా స్వరం నీకు తెలియదా? అయ్యా నాకు అర్థం కాదు. అసలు నీ ముఖం చాలా అందంగా ఉంది అన్నావు. అసలు ఈ ముఖం ఇచ్చింది ఎవరు? నా ముఖం అంతగా నచ్చిందా నీకు? అసలు ఈ ముఖాన్ని చేసింది ఎవరు? నీ స్వరం మధురం అన్నావు. అసలు ఈ స్వరం ఇచ్చింది ఎవరు? నువ్వే చెప్పావుగా మోషే దగ్గర, నరునికి నోరిచ్చిన వాడు ఎవడని. నిర్గమకాండంలో 4లో మోషేతో నువ్వే చెప్పావుగా, నరునికి నోరిచ్చిన వాడెవడు? నేనే కదా. మరి నువ్వు ఇచ్చిన స్వరం నీకు తెలియదా ఏంది? అబ్బో భలే మధురంగా ఉంది నీ స్వరం అంటున్నావు, ఏమి ఎరగనట్టు. నీ ముఖం భలే మనోహరంగా ఉంది అంటున్నావు. ఏనాయనా నా ముఖం ఎవరు చేశారు? నువ్వు కాక ఇంకెవరన్నా చేశారా? ఈ ముక్కు నువ్వు ఇచ్చింది, ఈ కళ్ళు నువ్వు ఇచ్చిన, పెదవులు, ఈ ముఖ ఆకృతి మొత్తం నీవిచ్చిందే గయ్యా. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి హస్తములే నన్ను నిర్మించుచున్నవి. పరమగీతం 2లో పావురమా నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురం అంటావు. స్వరం ఇచ్చింది నువ్వే, ముఖం ఇచ్చింది నువ్వు, మళ్ళీ ఏమన్నట్టు మాట్లాడతావేమయ్యా? ఇట్లా చాలా ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు స్వరం ఇచ్చింది ఆయన అయినప్పుడు దేవుని యొక్క ప్రవర్తన విధానం అది. అంటే సామాన్యుళ్ళ నీలాంటి నాలాంటి వ్యక్తులకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఎంత చక్కగా వ్యవహరిస్తున్నాడో చూడండి. ప్రాణప్రియుడు, ప్రియుడు ప్రియురాలిని మెచ్చుకొని అభివర్ణించినట్లు ఆయన మనల్ని అభివర్ణించడం ఆశ్చర్యం కదూ. ఆదామా నీవెక్కడా అన్న ప్రశ్నలో అసలు దేవునిలో ఉన్నటువంటి 2 కోణాలు, సర్వాంతర్యామిగా ఉండి వ్యవహరించే తీరు, వాళ్ళ వ్యక్తిగతంగా మనతో వ్యవహరించే తీరు, 2 మనకి గ్రాహ్యమవుతాయి. ఇది మనకు అర్థమైతేనే మనం ప్రతి దానికి దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. దూరుకుంటాం, ఆయనకి తెలియదు ఏముందిలే, ఆయనకి అన్నీ తెలుసులే, ఆయనకి తెలియదు ఏముందిలే. తాగుబోతులు అంటారు చూడు, తాగుబోతులు అంటారే. దేవుడికి అన్నీ తెలుసు, దేవుడికి తెలియదు లేదు. నేను తాగుతున్నానని తెలుసు, ఊగుతున్నానని తెలుసు.